హాయ్ హలో నా పేరు శ్రీ. ఈ వీడియోలో ఏంటంటే మనం ఎక్స్‌ప్లోరింగ్ ద వెబ్ బుక్ ఇన్ జెన్కిన్స్. జెన్కిన్స్‌లో వెబ్ బుక్‌ని ఎలా ఎక్స్‌ప్లోర్ చేస్తాం, వీటి వల్ల అడ్వాంటేజ్ అనేది ఇక్కడ ప్రాక్టికల్‌గా డిస్కస్ చేద్దాం. ఓకే. గో టు జెన్కిన్స్ డాష్‌బోర్డ్ హియర్ అండ్ ఇక్కడ నేను డాష్‌బోర్డ్‌కి వెళ్తాను. జెన్కిన్స్ డాష్‌బోర్డ్‌కి వెళ్ళి క్లిక్ న్యూ ఐటెమ్. న్యూ ఐటెమ్ క్లిక్ చేసుకొని ఇక్కడ వెబ్ బుక్ అని ఒక వెబ్ బుక్ నేమ్ తీసుకుంటాను. ఓకే. ఫ్రీ స్టైల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఓకే అని క్లిక్ చేసుకోండి. ఓకే అని క్లిక్ చేసుకున్న తర్వాత మనం సోర్స్ కోడ్ మేనేజ్మెంట్‌కి వెళ్ళి ఇక్కడ గిట్‌హబ్ యొక్క ఒక రిపాజిటరీని క్రియేట్ చేసుకుందాం. గిట్‌హబ్ అకౌంట్‌కి వెళ్ళాం కదా! ఇక్కడ ఒక అకౌంట్‌ని మనం క్రియేట్ చేసుకుందాం. అకౌంట్ ఈస్ రిపాజిటరీ క్రియేట్ చేసుకున్నాం కదా! రిపాజిటరీ ఈస్ నథింగ్ బట్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ ఈస్ నథింగ్ బట్ రిపాజిటరీ. రిపాజిటరీ ఉన్న ప్రాజెక్ట్ ఉన్న సేమ్ ఒకటి. ఇక్కడ ఏం చేసుకుంటున్నానంటే నేను ఎన్ ఈఎన్‌వి అయిపోయిన ప్రాజెక్ట్ అని తీసుకుంటాను. రిపాజిటరీ నేమ్ తీసుకుంటాం. ఈఎన్‌వి అయిపోయిన ప్రాజెక్ట్ తీసుకుందాం. డిస్క్రిప్షన్ దిస్ ఈజ్ ఏ ఈఎన్‌వి హైఫన్ ప్రాజెక్ట్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఉంది కదా! రియల్ టైమ్ అయితే ప్రైవేట్ యూజ్ చేసుకుంటాం. మన డే టు డే సెక్యూర్‌గా ఉండడానికి. మళ్ళీ పబ్లిక్ అయితే ప్రాక్టికల్ పర్పస్ కోసం నేను పబ్లిక్ యూజ్ చేసుకుంటాను. నెక్స్ట్ రీడ్‌మీ ఫైల్‌ని సెలెక్ట్ ఈ రీడ్‌మీ ఫైల్ ఏందంటే ఏమైనా ఎడిట్ చేసుకోవడానికి మనం ఫైల్‌లో రీడ్‌మీ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్రియేట్ ఏ రిపాజిటరీ. వన్ రిపాజిటరీ నేను క్రియేట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడికొచ్చి కోడ్‌ని కాపీ చేసుకుంటాం. కాపీ గో టు జెన్కిన్స్ హియర్ అండ్ పేస్ట్. ఇక్కడ పేస్ట్ చేశాను కదా! నెక్స్ట్ ఇక్కడ క్రెడెన్షియల్ అడుగుతుంది. ఎందుకంటే మనకు కోడ్ అనేది ఎక్కడుంది? పబ్లిక్‌లో ఉంది. మనకు కోడ్ పబ్లిక్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు క్రెడెన్షియల్ వస్తుంది. అదే ప్రైవేట్‌లో ఉంటే క్రెడెన్షియల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రాంచింగ్. ఇక్కడ బ్రాంచ్ ఏముంది? మనకు మెయిన్ బ్రాంచ్ ఉంది కాబట్టి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రాంచ్. ఇక్కడ నేను మెయిన్ బ్రాంచ్ యూజ్ చేసుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడికెళ్తే మనకి బిల్ ట్రిగ్గర్స్ ఉన్నాయి కదా! గిట్‌హబ్ వెబ్ బుక్ మనము ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ గిట్‌హబ్ వెబ్ బుక్ అని ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని అప్లై అండ్ సేవ్ క్లిక్ చేసిన. ఇక్కడ నేను షెడ్యూల్ ఏమి ఇచ్చుకోలే. డైరెక్ట్ నేను ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకున్నాను. ఒక జాబ్ క్రియేట్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ నేను బిల్ నౌ అని క్లిక్ చేయను. క్లిక్ చేయకుండా నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తా అంటే మన యొక్క రిపాజిటరీకి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్ క్లిక్ చేసుకోండి. సెట్టింగ్ క్లిక్ చేసుకొని ఇక్కడ వెబ్ బుక్స్ ఉంటుంది. వెబ్ బుక్ క్లిక్ చేసుకొని ఒక యాడ్ వెబ్ బుక్‌ని క్రియేట్ చేసుకున్నాను ఇక్కడ. ఇక్కడ పేరోల్ యూఆర్ఎల్ ఏముందంటే ఇక్కడ జెన్కిన్స్ యూఆర్ఎల్. ఇక్కడ ఏ యూఆర్ఎల్ తీసుకుంటామంటే మనం జెన్కిన్స్ యూఆర్ఎల్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. కాపీ గో టు జెన్కిన్స్ గో టు గిట్‌హబ్ అకౌంట్ పేస్ట్ హియర్. ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి మనం ఏది గిట్‌హబ్‌లోనే కదా చేస్తున్నాం కాబట్టి గిట్‌హబ్ హైఫన్ వెబ్ బుక్. మనం ఏది ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం అంటే ఇక్కడ వెబ్ బుక్ కాబట్టి వెబ్ బుక్ తీసుకున్నాం. ఇక్కడ కంటెంట్ టైప్స్ ఏం తీసుకుంటాను అంటే నేను జేసన్ టైప్ తీసుకుంటాను. జస్ట్ ద పుష్ ఈవెంట్ జస్ట్ ఈ నేను పుష్ చేస్తున్నా. జస్ట్ యాడ్ వర్క్‌ని క్లిక్ చేసుకుంటాను. ఇక నీకు వచ్చేసరికి క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ మన డిపాజిట్‌కి వెళ్తాం. డిపాజిట్‌కి వెళ్ళి నేను సమ్ డేటాని ఎడిట్ చేస్తాను. ఇక కోడ్‌లో చేంజెస్ ఉంటే ఆటోమేటిక్‌గా మనకి జాబ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ క్లిక్ చేసుకొని సమ్ డేటా యాడ్ చేస్తాను. సమ్ డేటా యాడ్ చేసి కమిట్ చేంజెస్ క్లిక్ చేసుకుంటున్నా. పిఆర్ రైట్ చేయకుండా నేను డైరెక్ట్ కమిట్ చేంజెస్ క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకుంటే నీకు ఇక్కడ ఆటోమేటిక్‌గా జాబ్ అనేది ఇక్కడ రన్ అవుతుంది. చూడండి. ఇక్కడ రన్ అవుతుందా ఆటోమేటిక్‌గా. మనం షెడ్యూల్ ఏమి ఇచ్చుకోలే. అదే బిల్డ్ పీరియాడికల్ అయితే షెడ్యూల్ ఇచ్చుకుంటాం. బట్ ఎటువంటి కోడ్‌లో చేంజెస్ ఉన్నా లేకపోయినా మనం ఏదైతే టైమ్ ఇచ్చుకున్నామో ఆ టైం ప్రకారం మనకు జాబ్ అనేది రన్ అవుతుంది. అదే పోలేషియం అయితే షెడ్యూల్ ఇచ్చుకుంటాం. కోడ్‌లో చేంజెస్ ఉంటే మాత్రమే బిల్డ్ అనేది జాబ్ అనేది రన్ అవుతుంది. అదే వెబ్ బుక్ అయితే నువ్వు కోడ్‌లో చేంజెస్ చేస్తే సరిపోతుంది. అండ్ వెబ్ బుక్‌ని కాన్ఫిగ్ చేస్తే మనం గిటబ్‌కెళ్ళి కాన్ఫిగ్ చేసుకుంటాం. కాన్ఫిగ్ చేసుకున్న తర్వాత కోడ్‌లో చేంజెస్ చేయాలి. చేంజెస్ చేయగానే మనకి ఆటోమేటిక్‌గా జాబ్ అనేది ఇక్కడ రన్ అవుతుంది. ఇక్కడ ఎటువంటి షెడ్యూల్ యూజ్ చేసుకోము. రియల్ టైమ్‌లో మనం కోలేషన్ అండ్ వెబ్ బుక్ అనేది యూజ్ చేసుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. బిల్ పీరియాడికల్ అనేది ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసుకుంటాం. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. డెవలప్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే వెండర్స్ ఆఫ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కి వచ్చి మా టీమ్‌ని కన్సల్ట్ అవ్వండి. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.